చెక్కుబడుతుంది. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్స్ప్లాయిటేషన్ పర్మనెంట్గా చెక్కుబడుతుంది. అతి తక్కువ ఫీజులతో ఉచితంగా డాక్టర్లు వస్తారు. ఇన్ని బెనిఫిట్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు ఆ టైంలో నేదరమల్లి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా he was forced and he was removed. He was removed forcibly. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలన్న ఒక ఆలోచన చేసినప్పుడు, లేకపోతే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏదో ఇవ్వాలని ట్రై చేసినప్పుడు సంథింగ్ ఏదో ఆ టైంలో నాకు సరిగ్గా గుర్తులేదు. నేను ఇంకా అంత వయసు నాది చిన్నది. ఆ టైంలో నాకు వేగ్గా గుర్తుంది. ఎన్ జనార్దన్ రెడ్డి హీ వాజ్ ఫోర్స్ఫుల్లీ రిమూవ్డ్ ముఖ్యమంత్రి స్థానం నుంచి. ఇక్కడ సిగ్గు లేదు, ఎగ్గు లేదు, భయం లేదు, ఏమి లేదు, ఏమి అసలు నథింగ్. 17 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీ ఇచ్చేస్తానండి. ఆయన కావాల్సిన వాళ్ళకు శనిక్కాయలకు బెల్లానికి అమ్మేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏంది ఇది నాకు అర్థం కాదమ్మా. చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనంటే, ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 3257 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. రాష్ట్రంలో 95% మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకయ్యే ఖర్చు 300 కోట్లు. 15 నెలలుగా 4500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. ఆరోగ్య ఆసరా అని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ప్రతి పేషెంట్కు నెలకు 5000 రూపాయలు ఇచ్చేట్టుగా. డాక్టర్ గన ఈ ఆపరేషన్ అయింది, ఈ పేషెంట్ ఈ నెల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ రెస్ట్లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. రికవర్ అయ్యేదాకా. దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 15 నెలలు అంటే 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి మనం ఆరోగ్యశ్రీ కార్డు చూపించుకోవాలి. మనం ఇది మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ QR కోడ్, స్మార్ట్ కార్డ్స్. వైద్యం ఖర్చు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు. దిస్ వర్ ది కార్డ్స్ గివెన్ టు 95% ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు. మోసానికి ముందు డ్రామాలు తప్ప. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, ఇన్సూరెన్స్ పథకం అంట. నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం అంట. ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే 2.5 లక్షలకి అంట. 25 లక్షలు కాస్త 2.5 లక్షలకు తగ్గించేసినాడు. $3,257 ప్రొసీజర్లు 2,500కు తగ్గించేసినాడు.
అంటే ఆల్ ద ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. క్యాన్సర్ గిన్సర్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 3600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే 25 లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి 2.5 లక్షలు అంటాడు, ఒక్కోసారి 25 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ ప్రజలు తిడతారేమో అని మళ్ళీ ఒకసారి 25 అంటాడు, 2.5 అంటాడు, ఒకసారి 25 అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, నెలకు 300 కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి 3600 కోట్లు ఇవ్వడానికి మనసు రాని ఈ చంద్రబాబు నాయుడు నిజంగానే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ గాని చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 6000 కోట్లు అవుతుంది. 5-6 వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇస్తాడా? మరి ఎవరికి మోసం ఇదంతా? అంటే మళ్ళీ మోసమే కదా దీని అర్థం. ఆరోగ్య రంగంలో ఎన్నో దారుణాలు చేసినాడు. మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ని నిర్వీర్యం చేసినాడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు, టెస్టులు లేవు, దిక్కులు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. నిజంగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేసినాడు అనంటే, తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే, హార్డ్లీ ఎనీ డిస్టెన్స్. తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. 2 నెలల్లో 43 మంది అంతుపట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కారు ఉంది. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించమా, అసలు ఏం చేసినామని ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు ఒకసారి. మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ mental health at GGH కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ at GGH కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టాం. చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. క్యాన్సర్ కేర్ సెంటర్ at GGH కడప. రిమ్స్ GGH కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ను పెంచడం. కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్. UG PG గర్ల్స్ హాస్టల్ కర్నూలు.
Trauma Care Block, Cath Lab, GGH, Kakinada. Center for Excellence at Government Hospital for Mental Care, Visakhapatnam. City Diagnostic Center and Regional Drug Store, Vijayawada. PG Men's Hostel, SV Medical College, Tirupati. City Diagnostic Center and Regional Drug Store at Tirupati. Burns Ward, Anantapur. State Cancer Institute, Kurnool. RIMS GGH Srikakulam, increase in undergraduate seats. City Diagnostic Center and Regional Drug Store, Visakhapatnam. Burns Ward, GGH, Kurnool. Community Health Centers. ఇవి కొన్ని మచ్చుక్కొని చూపిస్తా ఉన్నాం. పిహెచ్సిలు విలేజ్ క్లినిక్లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని చూపించడం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలి. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా. మూడో టాపిక్ లేకపోతాం. ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ, ఇంకో వైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు. నిజంగా ఆశ్చర్యం నాకు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలిగిన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు. ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు. కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకడే.